హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కేజీబీవీలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి ఒక భారీ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది. 1095 వేకెన్సీస్ని నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఎటువంటి ఎగ్జామినేషన్ ఏమీ లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. జస్ట్ అప్లికేషన్ చేస్తే వాళ్ళే మీకు షార్ట్ లిస్ట్ చేసి కాల్ చేసి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. 10th వాళ్ళు ఇంకా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. 50 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. మీరు ఏ జిల్లా వాళ్ళైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. అఫీషియల్ నోటిఫికేషన్. కేజీబీవీలో ఇంత వేకెన్సీస్తో మనకి మొదటిసారిగా ఆపర్చునిటీ అయితే వచ్చేసింది. ఈ వీడియోలో మీకు అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో ఒక వీడియోని అయితే పెట్టుకోండి. చాలామందికి ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఎక్కువ మెంబర్స్కి రీచ్ అయ్యే విధంగా మీ వాట్సాప్ గ్రూప్లలో కూడా ఒక వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ మీరు ఏ జిల్లా నుంచి ఒక వీడియో చూసినా కూడా డెఫినెట్గా కామెంట్లో అయితే రాయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఇక క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా ఇస్తున్నటువంటి ఆఫర్ అనేది ఇంకా కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, కేవలం 499కి 1 year వరకు కూడా మీరు ఆన్లైన్లో క్లాసెస్ అనేవి వినొచ్చు అనమాట. మీరు ఏ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకున్నా మన ఛానల్కి సంబంధించి యాప్లో కోర్సెస్ అయితే ఉన్నాయి. బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్, ఇలా ప్రతి కోర్స్ అనేది ఉంది. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ చేత క్లాసెస్ అయితే అందిస్తున్నాము. యాప్ డౌన్లోడ్ చేసుకోండి, కోర్స్ కంటెంట్ చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ తీసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్న కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో వచ్చి ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే సమగ్ర శిక్ష డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేజీబీవీస్లలో ఖాళీగా ఉన్న వివిధ రకాల నాన్ టీచింగ్ పొజిషన్స్కి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్స్, వొకేషనల్ ఇన్స్ట్రక్టర్స్, వార్డెన్లు, పార్ట్ టైం టీచర్స్, అలాగే స్కావెంజర్స్, స్వీపర్, అటెండర్స్, అకౌంటెంట్లు, ఏఎన్ఎం, హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, ఇలా చాలా రకాల ఉద్యోగాల్ని నోటిఫికేషన్ ద్వారా అయితే భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్కి సంబంధించి మీకు ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదన్నమాట. ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి జాబ్ ఇస్తున్నారు. టోటల్గా 1095 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి టైప్ 4 స్కూల్స్లోనేమో 531, టైప్ 3 స్కూల్స్లోనేమో 564 వేకెన్సీస్ అనేవి కేటాయించడం జరిగింది. ఈ నాన్ టీచింగ్ పోస్టులకి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ని మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఏ విభాగాల్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది ఇక్కడ మనకి ఆ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే July 1, 2025 కల్లా మీకు మినిమం 18 నుంచి, జనరల్ ఓసీ వాళ్ళైతే 45 years వరకు, ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 50 years వరకు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 52 years వరకు, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళైతే 45 years వరకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ క్వాలిఫికేషన్ అర్హత ఏముండాలి ఈ జాబ్స్కి అప్లై చేయడానికి అంటే మీరు ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా, అంటే చదువు రాకపోయినా చదువు లేకుండా కూడా అప్లై చేసుకోవచ్చు. అలాంటి పోస్టులు కూడా ఇక్కడ కొన్ని ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ నాట్ మ్యాండేటరీ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హెడ్ కుక్, అసిస్టెంట్ కుక్, స్వీపర్, స్కావెంజర్స్ అండ్ ఇక్కడ చౌకీదార్, వాచ్మెన్, అటెండర్. ఈ జాబ్స్కి మీకు ఎటువంటి ఎడ్యుకేషన్ లేకుండా, అంటే మీరు చదువుకోకపోయినా అప్లై చేయొచ్చు. 10th పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ ఉద్యోగాలకి ఇంటర్మీడియట్ అనేది పాస్ అయ్యి ఉండి పీజీడీసీఎంకి సంబంధించి కంప్యూటర్ సర్టిఫికేట్ ఉండాలి. లేకుంటే దానికి ఈక్వాలెంట్ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. లేకపోతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్యూటర్ డిసిప్లిన్లో చదివిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే బీకామ్ కంప్యూటర్స్ చేసిన, బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. వొకేషనల్ ఇన్స్ట్రక్టర్ పోస్టులకి మాత్రం 10th అనేది పాస్ అయ్యండి. మ్యూజిక్ లేదా డ్యాన్స్కి సంబంధించి విభాగంలో డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నవాళ్ళు, లేదంటే టైలరింగ్, సేవింగ్, వేవింగ్కి సంబంధించి సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకుండా మీకు టెక్నికల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని చెప్పేసి చెప్తున్నారు. అకౌంటెంట్ ఉద్యోగాలకి బీకామ్ కామర్స్ కానీ, బీకామ్ డిగ్రీ కానీ కంప్యూటర్స్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వార్డెన్ ఉద్యోగాలకి మాత్రం ఏదైనా డిగ్రీ పాస్ అయ్యి ఉండి బీఈడీ లేదా ఎంఏ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా చదివి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి మినిమం 40% మార్కులతో పాస్ అయిన అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు 50% మార్కులతో పాస్ అయి ఉండాలి. పార్ట్ టైం టీచర్స్కి సంబంధించేమో బ్యాచిలర్స్ డిగ్రీ విత్ బీఎస్సీ మ్యాథ్స్ అనేది చేసుండి బీఈడీ లేదా ఎంఏ అనేది కంపల్సరీగా చదివి ఉండాలి. ఏఎన్ఎంకి సంబంధించేమో ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇంటర్తో పాటు ఎంపీ, హెచ్డబ్ల్యూ కోర్స్ ఎవరైతే చేస్తున్నారో 2 years వాళ్ళు అప్లై చేయొచ్చు. లేకపోతే ఫీమేల్ ఇంటర్మీడియట్ పాస్ విత్ ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
మీకు ఈ జాబ్స్కి సంబంధించి మనకి కేజీబీవీ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది కాబట్టి మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి బేసిక్ స్కిల్స్ ఉన్న అండ్ తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి చదవండి ఇక్కడ తెలుగు మీడియం ఆల్సో ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మనకి ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదు. ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని డైరెక్ట్గా షార్ట్ లిస్ట్ చేసేసి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూకి సంబంధించి మీకు అప్డేట్ అనేది ఇస్తారనమాట, ఎక్కడ కండక్ట్ చేస్తారేంటి అనేది. ద్వారా 1095 వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు కదా. ఈ 1095 వేకెన్సీస్కి సంబంధించి మనకి ఇక్కడ జిల్లాల వారిగా అయితే ఇచ్చారు. సో జిల్లాల వారికి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, ఏఎస్ఆర్, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు. సో ఈ విధంగా మనకి పోస్టుల వారిగా అలాగే డిస్ట్రిక్ట్ల వారికి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. కాబట్టి మీరు ఏ జిల్లాకి చెందినవారో అక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి దాన్ని బట్టి చూసుకొని రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే మీ జిల్లాకి సంబంధించి మీ యొక్క వేకెన్సీస్కి సంబంధించి మీరు మాత్రమే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ యొక్క వేకెన్సీస్కి కేజీబీవీ స్కూల్స్ అనేవి ఓన్లీ ఉమెన్స్కి సంబంధించినవి కాబట్టి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవచ్చు. అంటే మీరు ఎవరైతే ఈ యొక్క వీడియో చూస్తున్నారో ఒకవేళ మీరు మెన్ అయితే మాత్రం మీ యొక్క రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ డెఫినెట్గా షేర్ చేసే ప్రయత్నం చేయండి. మీ బెస్టీస్కి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి అఫీషియల్గా నోటిఫికేషన్ వచ్చేసి January 2న పేపర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి అప్లికేషన్స్ వచ్చేసి మనకి ఎప్పటి నుంచి తీసుకుంటారంటే January 3 నుంచి January 11 లోపు అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. ఆఫ్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. అప్లై చేసిన తర్వాత దీనికి సంబంధించి సెలక్షన్ లిస్ట్ అనేది ఎప్పుడు ప్రిపేర్ చేస్తారంటే 12th January స్టార్ట్ చేస్తారు. ఈ యొక్క రిజల్ట్స్కి సంబంధించి ప్రొవిజనల్ లిస్ట్ వచ్చేసి 19th January అప్డేట్ అనేది చేస్తారు లిస్ట్ అనేది. దీనికి సంబంధించి అభ్యంతరాలని 22nd January నుంచి అయితే స్వీకరిస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూకి సంబంధించి ఎప్పుడు పిలుస్తారంటే 23rd January నుంచి 24th January వరకు కూడా షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి కాల్ చేస్తారనమాట ఇంటర్వ్యూకి రమ్మని. దాని తర్వాత మీకు ఈ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవన్నీ కూడా చేసేసి మీకు డైరెక్ట్గా February 1న జాయినింగ్ లెటర్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్ షెడ్యూల్ అనమాట. ఇక్కడ వేకెన్సీస్ కూడా ఇచ్చారు మనకి, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మీరు ఇక్కడ నోటిఫికేషన్లో అయితే చెక్ చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్గా ఈ యొక్క వేకెన్సీస్కి ఆఫ్లైన్ విధానంలోనే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. జాబ్స్కి సంబంధించి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఎంత సాలరీ పే చేస్తారంటే ఏపీ కాస్ మనకి ఏదైతే అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేసినటువంటి యొక్క సంస్థ ఉందో వాళ్ళు మనకి గైడ్లైన్స్ ప్రకారమే సాలరీస్ ఇస్తారనమాట. అంటే మీకు ఇంటర్వ్యూ టైంలో చెప్తారు ఎంత సాలరీ పే చేస్తారనేది. అండ్ సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి కేజీబీవీ మీ మండలం ఎక్కడెక్కడైతే ఉంటాయో వాళ్ళ లొకేషన్స్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారనమాట. తర్వాత వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. కి సంబంధించి మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే January 3 నుంచి January 11 మధ్యలో మనకి ప్రతి జిల్లాకి సంబంధించి January 2 రోజు అయితే న్యూస్ పేపర్లలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, ప్రెస్ రిలీజ్ అనమాట. దాని తర్వాత రోజు నుంచి మనము ప్రతి డిస్ట్రిక్ట్కి సంబంధించి అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ ఆఫీసెస్ అని ఉంటాయి. అక్కడికి వెళ్ళి మనము ఆఫ్లైన్ త్రూగా అప్లై చేయాల్సి ఉంటుంది. అక్కడ వాళ్ళు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, లేదంటే మనకి న్యూస్ పేపర్లో ఇస్తారు. దాన్ని బట్టి మనము అక్కడ అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీజు లేదు, ఎటువంటి ఎగ్జామినేషన్ లేదు. ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఇది ఒక చాలా మంచి ఆపర్చునిటీ. నేను తెలంగాణకి సంబంధించి కూడా కేజీబీవీ అప్డేట్ అనేది ఇస్తాను. మీరు డెఫినెట్గా మర్చిపోకుండా లైక్ చేసి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ అయితే చేయండి. సో భారీ నోటిఫికేషన్ అవుట్సోర్సింగ్ కింద భర్తీ చేస్తున్నప్పటికీ ఎగ్జామ్ లేదు, ఫీజు లేదు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ట్రై చేయండి. ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక వీడియోని మీ ఫ్రెండ్స్లో అయితే డెఫినెట్గా షేర్ చేయండి. వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో అయితే పెట్టుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మన ఛానల్కి సంబంధించి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.